minute కేటీఆర్ గారు 1 minute మాట్లాడండి సార్. ఎస్ సార్. స్పీకర్ సార్, ముందుగా ధన్యవాదాలు సార్. ఇంత దారుణంగా మొత్తం శాసనసభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అయితే ఎల్ఏ మినిస్టర్ గారికి భావ్యం కాదు. వారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ క్లియర్గా ఉంది సార్, వాళ్ళు ఇచ్చిన జీవోనే మేము చెప్తుంది కాదు, చాలా క్రిస్టల్ క్లియర్గా GOMS నెంబర్ 54 సార్. ఇందులో ఏం రాసినారో ఒకసారి నేను చదువుతాను సార్. ఏం రాసినారంటే, రంగారెడ్డి జిల్లా alienation of the government land to an extent of 400 acres in survey number 25 at Kancha Gachibowli village, Selingampalli, in favor of TGISC for the purpose of development of IT, etc. at the cost of market value of 75 crores per acre, handing over advance position. 75 కోట్ల చొప్పున 400 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాము అని చెప్తే 75 కోట్లకు ఇస్తే అది అమ్మినట్టు కాదా సార్? నెంబర్ 1. రెండోది, బట్టి విక్రమార్క గారేమో మేము అసలు ఒక్క గజం భూమి అమ్మలేదన్నారు. 400 ఎకరాల భూమి అమ్మినట్టుగా ఇప్పుడే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ జీవో ద్వారానే అమ్మారు అని స్పష్టంగా మీరే చెప్తా ఉన్నారు. మూడో మాట అధ్యక్ష, మూడో మాట, ఇప్పుడు మంత్రి గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి కమిషన్లు, ఎవరికి మర్చెంట్ బ్యాంకర్కి 3% కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా, దాన్ని కూడా మళ్ళీ గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా? నేనేమంటున్నా సార్, ఒకటే ఒక్క మాట, మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న, మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి, మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావు, మన మాజీ మంత్రి హరీష్ రావు గారు లోతుగా వద్దండి, నేను కూడా ఆ మాటలు వాపసు తీసుకుంటున్నా అధ్యక్ష. నేను అనలేదు, కానీ పక్క సభ్యులు ఎవరో అన్నారని చెప్పి ఆ మాటను తనే ఉచ్చరించి ఆన్ ద రికార్డ్ మైక్లో ఆ వర్డ్ యూజ్ చేసినందుకు నాకు బాధ అనిపించి మాట్లాడిన సభ్యులు కూడా తరఫున కూడా నేను ఆ మాట అనడం తప్పే. నేను ఆ మాటను ఉచ్చరించడం కూడా, నేను వాళ్ళని తిట్టలే, ఆ మాట నేను మైక్లో ఉచ్చరించడం కూడా తప్పే, కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష, ఇంకా 4 ఏళ్ల ప్రభుత్వం ఉంది, 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు ఉన్నది, ఇంకా 1 సంవత్సరం అయింది. సినిమా అంటే ఓన్లీ ట్రైలరే, ఇప్పుడే ఇంకా 4 ఏళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. మీరు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మిమ్మల్ని 10 ఏళ్ళు భరించినాం. అక్బరుద్దీన్ భాయ్ సాబ్, आप है इधर, मैं आपको एक रिक्वेस्ट कर रहा हूं, हम 10 साल వాళ్ళని భరించినాం, వాళ్ళు ఎన్ని చెప్పినా విన్నాం. మా ప్రజాస్వామ్యాన్ని కుంది చేసే విధంగా మా ప్రతిపక్షం లేకుండా చేసినా మేము 6 సభ్యులు మా బట్టి గారి నాయకత్వంలో అవమానాలు భరించి కూడా అక్కడ కూర్చొని తెలంగాణ ప్రజల కోసం అని చెప్పి భరించుకున్నాం. ఆ రోజు మా పదవి తీసుకున్నా, కానీ పోరాటం చేసినాం, ప్రజల గొంతు వినిపించినాం. కానీ 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి వాళ్లకు ఇచ్చిన మాటలు ఆశలు చూపించి మోసం చేసి ఆఖరికి సర్పంచ్లకు కూడా బిల్లులు ఎగ్గొట్టి రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన తర్వాత మాకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి మేము ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు. ఇంత హంగామా చేస్తున్నారంటే అధ్యక్ష, వాళ్ళ హరీష్ రావు గారు ఆ భాష మాట్లాడొద్దు. రోజు ఒక డ్రెస్ వేసుకొని నిరసన చెప్తున్నారు. ఏం మునిగిపోయింది అధ్యక్ష? మేమన్నా స్కామ్స్లు ఉన్నామా? మేము మంచి పనులు చేస్తున్నాము. ఆగం చేసిన తెలంగాణని ఆర్థిక మంత్రి మా బట్టి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గాడిలో పెడుతున్నాం. మేము అప్పులు చేస్తామని హరీష్ రావు గారు అంటుండ్రు. మీరు 4 ఏళ్ళని ఇంకెన్ని అప్పులు చేస్తారు అంటుండ్రు. మేము అప్పులు మీలాగా అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం మేము అప్పు చేయము. మేము ఎందుకు అప్పు చేస్తాం అధ్యక్ష? ఈ సంవత్సరం బట్టి గారు పదే బట్టి విక్రమార్క గారు మీకు 100 టైమ్స్ చెప్పారు అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నాం, మీరు చేసిన అప్పులకు మిత్తి కట్టాలి, అసలు కట్టాలి, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులని కంప్లీట్ చేయాలి. మీరు బడి పిల్లలను గాలికి వదిలేసిండ్రు, వైద్య విషయంలో పేదలను గాలికి వదిలేసిండ్రు. వాళ్ళందరికీ ఇప్పుడు మేము బడులు కట్టాలి, హాస్పిటల్స్ కట్టాలి, వాళ్ళకి మీరు సేవ చేయాలి, మంచి పనులు చేయాలి. దానికోసం అప్పు చేస్తాం, కానీ కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం అనాలోచితంగా అవసరం లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పు చేయదు. ఇది జాతీయ పార్టీ,
తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఒక వ్యక్తి అనుకుంటే నిర్ణయం తీసుకొని ఏది పడితే ప్రాజెక్టు యాదాద్రి పవర్ ప్లాంట్ వద్దు అన్నా, తక్కువ ధరకే కరెంటు దొరుకుతుంది అన్నా, ఎక్కువ ధరకు మిత్తికి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 40,000 కోట్ల ప్రాజెక్టు కడితే ఈరోజు 9 రూపాయలు 8 రూపాయలు యూనిట్కి పడుతుంది. బయట మార్కెట్లో తక్కువ దొరుకుతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా కాస్ట్లీ వాటర్. అది కాస్ట్లీ వాటర్. ఇంత ప్రపంచంలో కాస్ట్లీ వాటర్ ఏదంటే పిరమైన నీళ్ళు ఏదంటే కాళేశ్వరం నీళ్ళు. అనవసరంగా 3 లిఫ్ట్లు పెట్టి గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మినట్టుని కాదని 3 లిఫ్ట్లు పెట్టి కూలిపోయే ప్రాజెక్టు కట్టి అప్పు చేసిండు. మరి అప్పుల కుప్ప చేసిన రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నాం, మళ్ళా చెప్తున్నా అంటే కితనే బార్ బోల్తే అంటాడు అక్బర్ भाई हमारे को दुख है भाई, हम तेलंगाना हैदराबाद स्टेट के साथ तेलंगाना क्यों दिया बोले तो ये रिच स्टेट है, అప్పు करने का जरूरत ये स्टेट को नहीं है. మేమే 10 రాష్ట్రాలకు అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన రాష్ట్రాన్ని వీళ్ళు చేసిన తప్పుల వల్ల అప్పుల పాలైంది. ఆ బాధ మాకుంది. కాబట్టి ఎన్నిసార్లు వాళ్ళు మాకు అడ్డంకులు సృష్టించినా అన్నిసార్లు ప్రజలకు ఈ సభ ద్వారా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము మళ్ళీ పెడుతున్నాం ఇదే చర్చ. మీరెప్పుడు ఎన్నిసార్లు అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రజలకు నిజాలు నగ్న సత్యాలు మీరు చేసిన నిర్వాహకం గురించి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాంతోపాటు దాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు భట్టి గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి పని అధ్యక్ష అనవసరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ప్రాజెక్టులు ప్రయారిటీ తీసుకుంటాము, ఇమీడియట్గా సాగులోకి వచ్చే పనులే చేస్తాము అని చెప్పారు. అంటే అది మంచి పనే కదా. వీళ్ళు కడితే బలమూరు రంగారెడ్డి కట్టిండ్రు, అప్పు తెచ్చిన పైసలు, దానికి ఇంతవరకు ఎన్జీటీ క్లియరెన్స్ లేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ లేదు, ఏమి అప్రూవల్ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు. మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దేవరకొండ మున్గోడుకు నీళ్లు రావాలంటే హెడ్ వర్క్ స్టార్ట్ చేయాలి, పైన టనల్ ఎక్కడికి వెళ్ళి దేవాలో డిసైడ్ చేయలే. కానీ ఇక్కడ రిజర్వాయర్ల పేరు మీద 5,000 కోట్ల రూపాయలు మిత్తికి తీసుకొచ్చిన పైసలు ఖర్చు పెట్టిండ్రు. రిజర్వాయర్లు అయిపోయినాయి, కాలువలు అక్కడి నుంచి నీళ్ళు రాలే. ఇక మీరు ఏమనాలే? 5,000 కోట్లకు మిత్తి ఎట్లా కడుతున్నాం? 5,000 పోయి 20,000 కోట్లు అయింది. అధ్యక్ష మామూలేనైతే నేను చదువుకున్న వ్యక్తిని, అంతకుముందుకు నాకు ఎక్స్పీరియన్స్ తోటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ కరెంటు విషయంలో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 2018లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా సభ్యులను తీసుకుపోయారు. మా ప్రతిపక్షం ఉంటే కనీసం మాట్లాడేటోళ్ళం 18 మంది. మా గొంతు నొక్కేసి ప్రతిపక్షం లేకుండా చేసారు. మేము 6గురం, మేము మాట్లాడనీయలేదు మమ్మల్ని, మా గొంతు వినిపించుకో, మా సలహా తీసుకోలేదు, మా సూచనలు తీసుకోలేదు, మా లెక్క చేయలేదు, ఎక్కువ మాట్లాడి తీసుకోలేదు, బయటపడేసిండ్రు. నిర్వాహకం జరిగింది. పోనీ మేము మాట్లాడలేదు. పోనీ హరీష్ రావు, కేటీఆర్, ఇంకో మంత్రులు ఆనాడు ముఖ్యమంత్రి ఈనాడు ప్రతిపక్ష నాయకుడికి చెప్పే దమ్ము వీళ్ళకుందా? ఆయన కుసమ్మంటే కుసో, లెమ్మంటే లే. కాళేశ్వరం డిజైన్ అయినా ఆయనే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఆయనే, యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టాలనే నిర్ణయం ఆయన ఒకే ఒక్కడు నిర్ణయాలు తీసుకుంటూ 10 మందితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉండేది కాదు, ఈ రాష్ట్రం ఆగమయ్యేది కాదు, మనందరం బాధపడే వాళ్ళం కాదు. ఆయన వినడు అధ్యక్ష. నేను అందుకనే అన్నా, హరీష్ రావు గారు మీకు కోపం వస్తుండొచ్చు. అప్పు చేసిన ఆయన, ఆగం చేసిన ఆయనేమో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఫామ్ హౌస్లో ఉన్నాడు. వీళ్ళందరేమో మాకేం సహకరిస్తలేరు. మాకు సహకరించండి. పోనీ ఆయన తప్పులు చేసిండు, ఆయన తప్పులు చేసిన మేము చక్కదిస్తున్నాం, ఆయన పెద్ద మనిషి రానన్నాడు, కనీసం మీరన్నా సహకరించండి, మేము మంచి పనులు చేస్తాం. ఇదేందండి? ఇది మాకు బాగా అనిపిస్తుంది అధ్యక్ష, ఆవేదన. ఇవి అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకంతో మా మీద మాకు అధికారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వాళ్ళు తీసుకున్నారు అధ్యక్ష నిర్ణయాలు. కాంగ్రెస్ పార్టీల ఒక వ్యక్తి చేతులు ఉండదు. మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి కూలంకషంగా చర్చించి అఖిలపక్ష వాళ్ళని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకోవాలో 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది మీరు చేయలేరు ఆ పని, మేము చేస్తాం ఆ పని. అధ్యక్ష, వాళ్ళకు
మా మాటలు నచ్చవు, ఎందుకంటే ఇది నిజాలు, ప్లీజ్. నిజాలు, నగ్న సత్యాలు. అధ్యక్ష, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, కాళేశ్వరం కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, ఏదైనా అనవసరంగా ఎస్టిమేటెడ్ కాస్ట్ పెంచి లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసింది. అది అవును. ఓఆర్ఆర్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ ఇచ్చిండ్రు. ఎంక్వైరీ చేస్తే మనం ఏదైనా నిజాలు తెలిస్తే రద్దు చేయొచ్చు టెండరు. పెద్ద కుంభకోణం. 30 ఏళ్ళు వచ్చే ఆదాయం వచ్చే ఒక కామధేనువుని అప్పటికప్పుడు రాజకీయాల కోసం, ఓట్ల కోసం అని చెప్పి అప్పటికప్పుడు రైతు రుణమాఫీ చేసేందుకు అమ్ముకున్నారు తక్కువ ధరకు. అదే ఉంటే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం మనం 30 ఏళ్ళలో మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని వాళ్ళు 7,000 కోట్లకే తప్పుడు ఆదాయం చూపించి, తప్పుడు ఖర్చు చూపించి, ఆ నిర్వహణ ఖర్చు ఎక్కువైతుంది, ఇన్కమ్ తక్కువైతుంది అని చెప్పి ఎవరో బాంబు